కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలన్నారు. ఇక దరఖాస్తు చేసుకునే వాళ్ళు మళ్లీ దరఖాస్తు చేసుకోకుండా అవగాహన కల్పించాలని సూచించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనన్నారు. ఇక కొత్త రేషన్ కార్డులపై పలు డిజైన్లను సీఎం పరిశీలించారు. సివిల్ సప్లై శాఖపై సమీక్షించిన రేవంత్ ఈ ఉగాది నుంచి సన్నబియ్యం ఇచ్చేందుకు కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి కృష్ణా జలాల వాటా విషయంలో అధికారులు అలర్ట్గా ఉండాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిర్ణీత వాటా కంటే ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఏపీ ఏకపక్షంగా నీటిని తరలించే విషయంపై వెంటనే కేంద్ర జల సంఘానికి కంప్లైంట్ చేయాలన్నారు. ఇక రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల కింద సాగుతున్న పంటలకు ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల చేయాలన్నారు సీఎం. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు రేవంత్. ఇసుక రవాణాలో ఇల్లీగల్ ఓవర్లోడ్ అరికడతామన్నారు మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు. అక్రమ రవాణాపై ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదన్నారు. రానున్న 2 నెలల్లో ఇసుక రీచుల్లో సీసీ కెమెరాలు పెడతామని చెప్పారు. పాత వాటితో సంబంధం లేకుండా ఇక నుంచి నెలవారీ పేమెంట్స్ చేయాలన్నారు అధికారులు. గతంలో ఇల్లీగల్ ఇసుక విధానంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందన్నారు. శాఖలపై వరుస రివ్యూలు నిర్వహించారు మంత్రులు. సెక్రటరియట్లో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రూపొందించిన తెలంగాణ స్టేట్ స్ట్రాటజిక్స్ అబ్స్ట్రాక్ట్ పుస్తకాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణభాస్కర్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. రాహుల్ మతం, అభిమతం కులగణనని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన సంక్షేమ ఫలాలు, రిజర్వేషన్లు కల్పించాలన్నదే రాహుల్ సంకల్పమన్నారు. విద్వేషం, విధ్వంసమే బీజేపీ పని అని ఫైర్ అయ్యారు మంత్రి సీతక్క. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్కు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ఎస్కోటిక్ సిల్వర్ అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ మేరకు ఎండీ కోవాలక్ష్మి మంత్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో గిడ్డంగుల కార్పొరేషన్ పరిధిలో ఉన్న గోదాముల నిర్వహణ వ్యవస్థను పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేసేందుకు ప్రతిష్టాత్మక అవార్డు దక్కిందన్నారు. దీని ద్వారా వేగంగా పనిచేసే అవకాశం కలిగిందన్నారు మంత్రి. కేబినెట్ విస్తరణలో బీసీలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. భవిష్యత్తులో బీసీ నేతలే సీఎం అవుతారని చెప్పారు. ఈ 5 ఏళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా కొనసాగుతారన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీలకు ప్రయారిటీ ఇస్తామని చెప్పారు. బీజేపీకి కమిట్మెంట్ లేనందునే కులగణన చేయలేదని విమర్శించారు. 9వ షెడ్యూల్ చట్ట సవరణ చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని బండి సంజయ్కి సవాలు విసిరారు మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఊడుతుందో తెలియదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అవినీతిని ప్రోత్సహించేలా ఐఏఎస్ అధికారులకు రేవంత్ సూచనలు చేయటమేంటని ప్రశ్నించారు. 15% కమిషన్ లేదే మంత్రులు సంతకాలు చేయటం లేదని ఆరోపించారు బండి సంజయ్. 4 కోట్ల తెలంగాణ ప్రజల హీరో కేసీఆర్ అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్ర ప్రజలు కేసీఆరే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. జనం కోరిక నెరవేర్చేందుకు పార్టీ కార్యకర్తలంతా కలిసి పనిచేయాలన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన కేసీఆర్ బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు కేటీఆర్. మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య నేతలతో కలిసి కేక్ కట్ చేశారు. కేసీఆర్ ఉద్యమం వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ అంటే 4 కోట్ల మంది ప్రజల భావోద్వేగమని తెలిపారు. తెలంగాణ కోసం అన్ని పదవులు త్యాగం చేసిన నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో కేసీఆర్ బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు హరీష్ రావు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కులగణన చేపట్టిందన్నారు జాతీయ కాంగ్రెస్ ఓబీసీ చైర్మన్ అజయ్ సింగ్ యాదవ్. ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందన్నారు. 46% బీసీలకు, 10% ఈడబ్ల్యూఎస్కు లోకల్ బాడీ ఎన్నికల్లో అమలు చేస్తుందన్నారు. ఇక కులగణనతో వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు అజయ్ సింగ్. ఢిల్లీలో బీజేపీకి సీఎం అభ్యర్థి లేరన్నారు మాజీ సీఎం ఆప్ నేత అతిశే. 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ప్రధాని మోదీకి నమ్మకం లేదన్నారు. అందుకే ప్రభుత్వం ఏర్పాటుకు ఆలస్యం అవుతుందన్నారు. ఇక ఢిల్లీలో కరెంటు కోతలు, నీటి కష్టాలకు ఆపద్ధర్మ సీఎంను బాధ్యులను చేసే బీజేపీ యమునా క్లీనింగ్ను మాత్రం ఎల్జీ ఘనతగా చెప్తుందన్నారు. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో వారికి క్లారిటీ లేదన్నారు అతిశే. ఢిల్లీలో భూపురగమతులతో ఎలాంటి ప్రమాదం లేదన్నారు కేంద్ర ఎర్త్ సైన్స్ మినిస్టర్ జితేంద్ర సింగ్. దాదాపు 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించామన్నారు. రెక్టర్ స్కేల్పై దీని తీవ్రత సుమారు 4గా నమోదైందన్నారు. ఇలాంటి ప్రకంపనలతో ఎలాంటి నష్టం ఉండదన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.